స్వామివారిని నలుగురు కలిసి జాగ్రత్తగా ఆ చిన్న గణపతిని పక్కకి పెట్టేసేయండి ఒక 5 నిమిషాల సేపు. ఇక్కడ పెట్టేసాము. అదే కాదమ్మా, విప్ప పువ్వు అని అంటే చిన్న దండ ఉంది కదా, అలా ఉంటాయి సన్నగా బ్లాక్ కలర్లో బస్తాలో ఉన్నది, ఇందుకు కవర్లో ఉంటుంది. అది కూడా విశేషమైన పరిజ్ఞానం. ఎందుకు అక్కడ వాళ్ళు అభిషేకం చేస్తారు, ఇక్కడ నేను అభిషేకం చేస్తాను, అక్కడ నేను చేస్తాను. అన్నీ ఏర్పడైపోతాయి. అక్కడికి 10 నిమిషాలు అన్నీ ఏర్పడైపోతాయి. అయ్యో మీ ఇక్కడితో మీది అక్కడ విడిగా ఉంటుంది. మా చిమ్మీరు తీసుకొచ్చారు కదా. అమర్ అమర్ అందరూ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ? విప్పు 100 మంది వెళ్ళాలా? అక్కడ నేను వెళ్తాను. అయినా ఆ విగ్రహాన్ని పంపించేస్తే ఇక మిగిలినవన్నీ చేసేసుకోవచ్చు. మరి జాగ్రత్తగా వ్యవహారం చేసుకొని ఇద్దరు మోసినా మొయ్యగలిగిన వాళ్ళు కావాలండి. ఆయనకు ఒక మాట చెప్పండి, నేను చెప్పానని చెప్పి బరువు నుంచి సగానికి తగ్గిపోమని చెప్పండి. చక్కగా మోసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ స్వామివారి శిరస్సు దగ్గర పట్టుకోండి ఒకళ్ళు, ఇట్లా నడుము కింద 2 చేతులు పెట్టండి, ఆ కింద ఒకళ్ళు పట్టుకోండి. పూర్తిగా కిందకి వేస్తే అది అమరు అసలు ఆ మొహం చూస్తే తెలుస్తుంది. కింద పూర్తిగా రాతి కింద అటు ఇటు వేస్తే అటు ఇటు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కింద అట్లా కాదండి, దాని ఇష్టమేనండి. రాదు అంటే ఎట్లా జాగ్రత్తగా పట్టుకుంటే అడుగు నుంచి అటు ఇటు అడ్డంగా వేస్తే ఒక దాన్ని పట్టుకొని 2 లేపితే అటు ఇటు దాన్ని పట్టుకొని నిలబడతారు స్వామివారు. గట్టిగా నీటికి వచ్చిందా మీకు? అయిపోయింది సార్, బరివేయలేదు ఇప్పుడు. ఇందాక తెలికారా? మరి ఏమనుకున్నావా? నేను చెప్పాక ఆయనకి ఏమన్నాను, బరువు తక్కువ చెప్పన్నానా? భగవంతుడితోటి ప్రేమగా చెబితే ఆయనకి వింటాడయ్యా. గట్టిగా 2 చేతులతోటి వెనక పట్టుకోండి. దాన్ని అంటే అటు లాగేయండి. క్లాత్ కాస్త తక్కువ ఉంది, స్వయంవరం వెనక్కనండి. ఒక వెనక్కండి స్వయంవరం. క్లాత్ సరిగ్గానే కనెక్ట్ అవ్వలేదు అసలు ముందు. మొత్తం ఆ మూలకి మొత్తం పెట్టేసండి క్లాత్ని మధ్యలోకి. అది మధ్యలో కనుపుంటు పర్లేదు, ఉండాలి, దానికి పట్టాలి. పైకి క్లాత్ని కాస్త అటువైపు రావాలి. చేతికి తిప్పుకో. మీరు ఇటు సైడ్కి రండి. అమర్ కాదా వంటని ఆగు, నువ్వు ఆగు, ఆగితే వెనక్కి నువ్వు పర్లేదు. వాల్స్ అడుగులు పట్టుకో. అడుగులు ఈ క్లాత్ ఉంది కదా, అటు ఇద్దరు అడుగుని ఇట్లా చేయబెట్టి లేపుతారు. నా వైపు ఉంచుకుంటారు, మీరు అడుగులు అటు చేయబెడితే కొంచెం పైకి లేకుండా
ఈ కిందకి తీసుకొచ్చి చేతులు వెనక నుంచి మేము పట్టుకుంటాం, కింద నుంచి మీరు ఇప్పుడు పట్టుకోండి. వెనక ఒక్కడున్నా సరిపోతుంది, కింద బరువు ఉంటుంది. అటు ఉంచి ఆగినాక అటు అడుగులు పట్టుకుని అడుగు లేపండి, పైకి లేపండి, అడుగు నుంచి పైకి లేకపోండి. జరపండి కొంచెం. దించేశారు ఆల్రెడీ. టైర్ దించేస్తాం. ఇంకొక రాయి వీటిగా రెస్ట్ తీసుకొని ఆ ఇటుకి జరపండి అన్న, ఆ ఇటుకి ముందు జరపండి, ముందు జరపండి, ముందుకి ఇంకా ఇటు ఇటు అట్లా రమ్మనండి. అటు ఆగితే అట్లా బాల్ జరపండి. దాన్ని అట్లా లాగండి, చెప్తాను కొంచెం లాగండి, ఇంకొంచెం అవతల లాగండి, కొంచెం మనకి నుంచోడానికి బాల్ దొరికింది. ఆడ దిక్కులేదు వెనక జాగ్రత్త. ఒకళ్ళు ఇది పట్టుకోండి. ఇప్పుడు అడుగు 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 మీరు ఇటు పట్టండి. ఇంకా అట్లా పడగబడుతుంది. వెనకాల ఎవరు మీరు ఒక్కళ్ళు జాగ్రత్త లేవండి, లేపు ఈ వరకు జరపచ్చురా. రాయి వదిలేసేయండి, రాయి పట్టుకోదు అవునండి, బరువు పెట్టు తెలుసుకో. సరే అది అవుతుందా పట్టలేదండి? అవుతుంది సార్. వీలు చూసిన ఎలా అయింది బాల్ బయటకు వస్తే అంటే రెండు క్లాతులు ఉన్నాయి, క్లాతులు రెండు ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి తీసి పెట్టుకున్నా. వెనకాల చేస్తారు. అడుగున అటు ఇద్దరు ఇంకొకరు చేయబెట్టి మధ్యలో ఒకటి చేయబెడితే అది కింద వెనక ఇద్దరికి వస్తుంది చెయ్యి. లేకపోయింది. అది ఈజీ, అది పడుకోబెట్టి నిలబెడితే లేవడం అనేది కష్టం, మనకి ఆగదు. అదే అనేది పడుకోబెట్టి అన్న ఇటు తిప్పండి ఒకసారి, ఇటువైపు తిప్పండి. అదిగోండి ఇంకొకటి వస్తుంది క్లాత్, అటు ఇద్దరు పట్టుకోండి. ఇంకొక క్లాత్ వస్తుంది, ఒకసారి రాగానే వస్తుంది. అర్థం కదా? మరి క్రాస్గా పెట్టకూడదు, ఉండదు, అర్థంగా మజ్జిగ పెట్టు నిలువుగా. నలుగురు పట్టుకుంటే ఈజీ. అదిగోండి క్లాత్ కూడా వచ్చింది. రెండు అది తీసుకోండి, రెండు అటు గిట్టు పట్టుకొని ఇట్లా ముందుగా ఒకసారి ముందుకు వాళ్తాను ఒకటి అటు అటు నువ్వు ఉంటావా? ఈ ఫేస్ అనేది మన మీద పడుతుంది. ఇట్లా ఈ రోజు అవుతుంది పై క్లాత్ కూడా ఇద్దరు పట్టుకోండి గట్టిగా. పై జారి ఇలా అయితే అది ముడేయండి లేదండి వేస్తే మూడు ఎక్కువ తీసుకుంటాం. ఇది తగ్గింది వెయిట్. ఇది వెనకాల చూసుకోండి జాగ్రత్త. మీరు నాయన
అటు ముగ్గురు ఇటు ముగ్గురు అయితే ఈజీగా ఇట్లా వెనక్కి ఇటు పడుతుంది జాగ్రత్త. అయితే ఇంకొక క్లాత్ వేద్దామా అక్కర్లేదా? సరిపోతుంది, సరిపోతుంది, సరిపోతుంది. జాగ్రత్త. ఓం శ్రీ శరవణ భవాయ నమః. 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 మీరు వెనకకి రండి. మీరు పక్కన రండి. అది ఉంది, అది ఉంది. గురుగురు అది ఉంది. తిప్పండి తిప్పండి. అవసరం లేదు, చెప్పు. ఒకసారి కుమార్ ఇటు 2 రాళ్ళు పెట్టించా, గణపతి కూడా ఇక్కడ నిలబెట్టించేసి. క్లాత్ దీని క్లాత్ దీని నేను చెప్తాను. రైట్. ఒక్కసారి ఇటు తరపు. రాయి రాయి కిందకి పెట్టేసి నీళ్ళుగా తిప్పండి. రాయి ఏ రాసం ఇదా? నీళ్ళుగా తిప్పి లోపలికి పెట్టేసేయండి. ఈ రాయి తీసేసి ఎదర పెట్టాను. అది ఇంకేం కాదు. కొద్ది చిన్న పిల్ల తీసుకురండి రాయి సపోర్ట్కి. ఆగితే ఆగిద్దా? పర్లేదు. ఏది ఒక్క నిమిషం. వంకర ఉంది, వంకర ఉంది. స్వామి చూడండి. లేదండి వద్దు, వద్దు. వంకర ఉంది. ఒకసారి తీసేయండి. ఇది ఎక్కలేదు, ఇది తీసేసి. చాలు. ఆ గణపతిని ఆ మధ్యలో ఇవ్వండి. ఆ గణపతి అక్కడ పెట్టేసేయండి. గణపతికి ఇట్లా పట్టేసుకోవచ్చు. ఇద్దరు అటు చేయి ఇటు చేయబట్టు. అటు చేయి ఇటు తిప్పుదాం 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 అంటారు ఒక్క క్షణం. అన్ని సెట్ చేసినట్టు అటు చిన్న రాయి